నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రం సమీపంలో వెలసిన మారేళ్ల చెలిమ దేవాలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఆలయ చరిత్ర గురించి పలువురు చర్చించుకుంటున్నారు. యాగంటి క్షేత్రానికి సమీపంలో వెలసిన మారేళ్ల చెలిమ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీ ఉమామహేశ్వరులు కైలాసం నుంచి యాగంటి దేవస్థానంలో ఉద్భవించడానికి వస్తూ ఉండగా అమ్మవారు ఋతుక్రమం తప్పడం జరిగింది. అప్పుడు అమ్మవారు స్వామితో, స్వామి, మనము భూలోకంలో ఉద్భవించడానికి పోవుచున్నాము, అక్కడికి వద్దు స్వామి అని చెప్పి కైలాసం నుంచి ఈ మారేళ్ల చెలిమ కోనేరు శివాలయం వద్ద దిగి అమ్మవారు స్నానం చేయుటకు ఈశ్వరుడు ఇక్కడ గంగను ఉద్భవింపచేశారు. ఆనాడు ఉద్భవింపచేసిన ఈ గంగనే ఈ మారేళ్ల చెలిమ కోనేరు. ఇక్కడ ఒక శివాలయం కూడా ఏర్పాటు చేసుకుని అమ్మవారు 5 రోజుల పాటు ఋతుస్నానం చేసిన తర్వాత యాగంటికి పోయి ఉద్భవించారు. అందుకు గాను ఆ రోజు నుండి 5 రోజుల వరకు పార్వతీదేవి కైలాసం నుంచి చెలికత్తెలతో వచ్చి ఈ మారేళ్ల చెలిమ కోనేరులో ఋతుస్నానం చేయునని ఈ స్థల పురాణం చెబుతుంది. ఆ రోజు నుండి ఈ కోనేరులో ఎంత ఎండాకాలం వచ్చినా నీరు మాత్రం ఇప్పటికీ ఉండడం జరుగుతుంది. ఇందులో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారు వస్తున్నారు, వచ్చి ఇక్కడ ఆగిపోయారు. పోతాను వల్లగాక ఇక్కడ నీళ్ళు 5 రోజులు ఉండబట్టింది. 5 రోజులు ఉన్నాక ఇక్కడ స్నానం చేసి మళ్ళీ అక్కడికి పోయి ఉమామహేశ్వరు అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వచ్చి దర్శనాలు అందుకొని భోజనాలు చేసుకొని రోజు పూజ కష్టం సోమవారం జరుగుతుంది. అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి పోతారు భక్తులు. ఈ రాష్ట్రం కాక పై వచ్చే రాష్ట్రం కూడా జనం కూడా వస్తుంటారు. భక్తులు వచ్చి సంతోషంగా అక్కడికి పోతారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.